మాజీ మంత్రి హరీష్ రావుపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారణకు హాజరైన హరీష్ రావు కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. తప్పు చేయకపోతే హరీష్ రావుకు భయం ఎందుకని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సంపదను దోచుకోవడమే కాకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు అద్దంకి దయాకర్. నైతిక విలువలను పాటించకుండా తమ దగ్గర ఉన్న అధికారాన్ని వినియోగించుకొని ఒకవైపేమో సంపదను కొల్లగొట్టిండ్రు, రెండో వైపేమో ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్లతోని లేదంటే ఇతరత్ర అధికారులను బెదిరించి అధికారులను ఈరోజు బెదిరించేవడమే కాకుండా వాళ్ళను తప్పుడు పనులు వాళ్ళతో చేయించి వివిధ రకాలుగా ఈరోజు తెలంగాణను దేశవ్యాప్తంగా ఆబాసుపాలు చేసి అలా మీరు చేసిన తప్పులకు సమాధానం చెప్పండి రా నాయన అంటే గగ్గోలు పడుతున్నారు వాళ్ళు. ఒకటే ఏదో ఈ శుద్ధపూసల లెక్క పరమ పవిత్రుల లెక్క ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే అది హరీష్ రావు అయినా లేకపోతే కేటీఆర్ అయినా కేసీఆర్ అంటే బయటికి రాట్లేడు, మాట్లాడితే మళ్ళీ ప్రశ్నలు ఏడొస్తాయని. మొన్న వచ్చిండు వస్తుండు ఈరుడు వెళ్ళే అంటే వచ్చేసి సంతకం పెట్టుకొని ఏం చేస్తాడు ఆయన? చేసిన తప్పులకు సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితుల్లో మీరు చేసిన తప్పులకు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల పాటు విచారణ కొనసాగినా కూడా ఇంకా శిక్షలు పడే కేసులు ఉన్నాయి మీ దాంట్లో. మీరేదో ప్రతిపక్షంగా మేమేదో ప్రశ్నిస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తుండ్రు. ప్రశ్నిస్తే ప్రశ్న అనేది ప్రజాస్వామిక హక్కు, ఎవరైనా ప్రశ్నించవచ్చు. కానీ నేను ప్రశ్నిస్తా తప్పు చేస్తా అని అంటే ఎట్లా? తప్పు చేసినోడికి శిక్ష పడాల్సిందే కదా, తప్పు చేయకపోతే మీకెందుకు ఉలుకు? ఇలాంటి పరిస్థితిని మీరు ఎందుకు తెచ్చుకున్నారో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఇలా మీ దాంట్లోకి వెళ్ళి మీ నెట్లోకి వెళ్ళి లేదంటే మీ గ్రూప్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిన కవితమ్మ చెప్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని దద్దమ్మలు ఇలా బయటికి వెళ్ళి పొంకనాలు కొడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారణకు సిద్ధమన్న హరీష్ రావు విచారణకు హాజరవుతూ అంత షో ఆఫ్ ఎందుకని ప్రశ్నించారు బల్మూరి వెంకట్. తప్పు చేయకపోతే విచారణలో నిరూపించుకోవాలన్నారు. ఫోన్ ట్యాపింగ్తో చాలామంది ఇబ్బంది పడ్డారన్న ఆయన తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందన్నారు బల్మూరి వెంకట్. ఏదైనా విషయం పైన విచారణకి పిలిచినప్పుడు దానిపైన వెళ్ళి మరి నిజంగా బాధితుడా, మరి ఆయన కూడా బాధింపబడ్డా లేదా ఆయన తప్పు చేసిండా అనే దానిపైన సంబంధించిన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది. ఎంక్వైరీ చేసి దానిపైన విచారణ జరుపుతుంది. విచారణ జరుపుతలేరు అంటే ఎంక్వైరీ చేయకపోతేనేమో ఎంక్వైరీ చేస్తలేరు అని అంటారు. దేని గురించి అని ఎంక్వైరీ చేస్తేనేమో న్యాయస్థానాలను ఆశ్రయించి సుప్రీంకోర్టు హైకోర్టు అని చెప్పి మాట్లాడతారు. సరైన పద్ధతిలో ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా వ్యవస్థ తన పని తాను చేస్తుంటే ఈ షో ఆఫ్లు ఎందుకు, ఈ నాటకాలు ఎందుకు? నిజంగా మీకు ఏదైతే చిత్తశుద్ధి ఉందో, నిజంగా మీరు తప్పు చేయకపోతే దానికి సంబంధించిన ఎంక్వైరీలో తేలుతుంది. న్యాయస్థానాలు కూడా దాని సరైన తీర్పు అదే రకంగా ఇస్తాయి. దీనిపైన స్వయాన మీ మర్దలు గారు బయటకు వచ్చి తన ఫోన్ కూడా ట్యాప్ చేసిరని చెప్పి మాట్లాడింది. ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మరి నువ్వు బాధితునివా బాధించినవా దానికి సంబంధించి ఎంక్వైరీకి ఏదైతే నేను పిలిచి దానికి చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేస్తుర్రు. నన్ను కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగా నన్ను కూడా పిలిచి నన్ను కూడా ఎంక్వైరీ చేసిర్రు. న్యాయస్థానాల్ని ఆశ్రయించి ఇన్వెస్టిగేషన్కి సహకరించక ఒక డ్రామాలు, ఒక నాటకాలు, ఒక షో ఆఫ్ హరీష్ రావు గారు ఆడుతుర్రు. ఇప్పటికన్నా మీ నాటకాలు ఆపి నిజంగా మీరు తప్పు చేయలేదు లేదా మీరు బాధింపబడలేదు అని చెప్పుంటే ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టి అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు ఏది పడుతుంది మాట్లాడితే ఈరోజు యావత్ తెలంగాణ సమాజం మీ 10 ఏళ్ల పరిపాలన చూసిర్రు.